నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. ఈరోజు మనము అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాము. అదే ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్. ఫోర్ట్ వర్త్ డౌన్ టౌన్ మధ్యలో ఉన్న ఈ వాటర్ గార్డెన్స్ సాధారణమైన పార్కులా కాకుండా నీరు, కాంక్రీట్ నిర్మాణాలు, మెట్లు, శిల్పకళ ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన అర్బన్ పార్క్. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట మనకు కనిపించేది ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్. చుట్టూ ఉన్న డౌన్ టౌన్ బిల్డింగ్స్ మధ్యలో ఇలాంటి నీటి తోట ఉండటం నిజంగా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్ను ప్రముఖ ఆర్కిటెక్ట్ ఫిలిప్ జాన్సన్ రూపొందించారు. ఇది 1974లో ప్రజల కోసం ప్రారంభించబడినది. ఈ ప్రదేశము సుమారు 4.3 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా 4 వాటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి. మనం ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాము. ఇందులో యాక్టివ్ పూల్ అయితే చాలా బాగుంటుంది. దాని గురించి కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ఇప్పుడైతే ఇది ఆర్కిటెక్చర్ చుట్టూ మెట్ల లాగాను, మౌంటైన్ లాగాను నిర్మించబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో గార్డెన్స్తో పాటు మెట్ల ద్వారా తర్వాత ఎత్తైన ప్రదేశాన్ని కూడా ఆర్కిటెక్చరు అద్భుతంగా మలిచాడు. చుట్టూ బిల్డింగ్స్ కూడా కనబడతాయి మనకు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది విజిటర్స్ కూడా ఈ ప్రాంతానికి వచ్చినారు. ముఖ్యంగా ఈ టెక్సాస్ స్టేట్లో ఈ ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్ అనే ప్లేస్కి సమ్మర్లో అయితే చాలా విజిటర్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎండల నుండి ఉపశమనం పొందే ప్రాంతంగా మనం దీనిని చెప్పవచ్చు. ఇదైతే మౌంటైన్ అని బోర్డు కనబడుతుంది. ఈ మౌంటైన్ ప్రాంతము ఎత్తుగా నిర్మించబడింది. దీనిపైన కూడా కొంతమంది విజిటర్స్ కూర్చొని వాళ్ళ ఉన్నారు. ఇది మౌంటైన్ ప్రాంతంగా మనము పిలువబడుతుంది. దీనికి చుట్టూగా 4 పూల్లు అయితే ఉన్నవి. అదే యాక్టివ్ పూల్స్, ఇరిటేషన్ పూల్, తర్వాత మెడిటేషన్ పూల్ అని ఈ విధంగా 3 or 4 అయితే ఉన్నవి. ముఖ్యంగా మనం ఇప్పుడైతే యాక్టివ్ పూల్కు వెళ్తున్నాము. ఈ యాక్టివ్ పూల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్లో అత్యంత ప్రసిద్ధమైన ప్రాంతాలలో ఒకటిగా ఇక్కడ వివరించడం జరిగింది. చుట్టూ ఉన్న కాంక్రీట్ మెట్లు, వాటి మధ్యగా ప్రవహించే నీరు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన లుక్నిస్తున్నవి. ఇక్కడ నీరు పైనుంచి కిందికి ప్రవహిస్తూ ఉండటం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మౌంటైన్ ప్రాంతము. ఈ మౌంటైన్ ప్రాంతంలో కూడా కొంతమంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవడము గమనించగలరు. ఇది చుట్టూ గార్డెను, డౌన్ టౌన్ చుట్టూ కూడా ఉంటుంది. చాలామంది పిల్లలను తీసుకొని కూడా ఈ ప్రాంతానికి విచ్చేసినారు. ఇప్పుడు మనము యాక్టివ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళడము జరుగుతుంది. ఈ యాక్టివ్ పూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నీరు పైనుంచి కిందికి ప్రవహిస్తూ ఉండడము చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మెట్ల మధ్యలోకి వెళ్ళి నీటి ప్రవాహాన్ని దగ్గరగా చూడవచ్చును. అయితే నీరు, మెట్లు స్లీపరీగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యము. ఈ యాక్టివ్ పూల్ డిజైన్లో వాటర్ మూమెంటు చాలా ముఖ్యమైన భాగము. నీరు ఒకచోట నిలిచిపోకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉండటం వల్ల మొత్తం ప్రదేశము చాలా లైవ్లీగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చాలామంది కూడా లోతైన ప్రదేశానికి కూడా మెట్ల ద్వారా కిందికి చేరుకుంటున్నారు.
కొంచెం స్లీపీగా ఉంటుంది, కానీ నేనైతే వెళ్ళడం జరగలేదు. చాలామంది అయితే చిన్నపిల్లలు తర్వాత పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తున్నారు. వాళ్ళు ఆ నీటిలో ఎంజాయ్ కూడా చేస్తున్నారు. పూర్తి సమ్మర్ ఇప్పుడు ఈ మన ఆగస్టు మాసము. ఇక్కడ ఎండలు ఎక్కువ ఆగస్టులో. ఈవినింగ్ టైంలో ఈ ఎండల యొక్క ఉపశమనానికి ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందుకే చాలామంది విజిటర్స్ కూడా మెట్ల ద్వారా వాటర్ని దాటుకుంటూ చూడడం అయితే జరుగుతుంది. మెట్ల ద్వారా అద్భుతమైన వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. ఇంకా మెడిటేషన్ పూల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఈ యాక్టివ్ పూల్తో చూస్తే ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఇదంతా కూడా యాక్టివ్ పూల్ ప్రాంతము. డౌన్ టౌన్ ఫోర్ట్ వర్త్లో ట్రాఫిక్, బిల్డింగ్స్ మరియు పీపుల్స్ మధ్యలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా ఈ ఏరియాలో మనము గడపవచ్చును. అందుకే దీనిని మెడిటేషన్ పూల్ అని కూడా అంటారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ మరియు వాటర్ రెండూ కలిసి చాలా బ్యూటిఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నవి. మీరు ఎప్పుడైనా యూఎస్ఏ కానీ టెక్సాస్ కానీ విజిట్కి వచ్చినట్లయితే ఫోర్ట్ వర్త్ డౌన్ టౌన్కి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. నా యూట్యూబర్ వ్యూవర్స్ కోసం కూడా నేనైతే దీనిని కొంచెం లెంతీగానే అనిపిస్తుంది వీడియోను, కానీ పూర్తిగా చూడండి. మనము చూడలేని ప్రదేశాలను ఈ వీడియో ద్వారా కూడా చూసినట్లయితే మనకు చాలా అనేక అద్భుతాలు చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ పూల్ చుట్టూ కూడా మెట్ల ద్వారా వాటర్ రావడము ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. చాలామంది అయితే ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ తీసుకుంటున్నారు. దీనికి పై భాగంలోనే కనిపించే బిల్డింగ్ షెరటన్ హోటల్. చుట్టూ అద్భుతమైన బిల్డింగ్స్. ఈ పూలకు చుట్టుపక్కన గార్డెన్ కూడా ఉన్నది. అందమైన గ్రీనరీ, మంచి విశాలమైన పెద్ద పెద్ద వృక్షాలతో పాటు గ్రీనరీ కూడా ఈ ప్రాంతంలో కనబడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. నేను కూడా కొంచెం సేపు ఈ ఏరియాలో కూర్చొని ఈ యొక్క అద్భుతాన్ని వీక్షించడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. మనం ఇండియాలో కూడా చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, కానీ వెళ్ళడము కొంచెం తక్కువనే. ఈసారి తప్పకుండా అన్ని ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నాను ఇండియాలో. యూఎస్ఏకి విజిటింగ్ వీసాలో రావడం వల్ల ఇవైతే చూడడం జరుగుతుంది. నా యూట్యూబ్లో మీరు కూడా వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. తప్పనిసరిగా నా యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి, దీనిని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్, షేర్ చేయండి. మీ కామెంట్స్ను కూడా తెలియజేయండి. అక్కడ అమెరికన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా విజిట్ చేస్తున్నారు. ఇక్కడ యాక్టివ్ పూల్, ఇది ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్ యాక్టివ్ పూల్. ఈ ప్రాంతం అంతా కూడా యాక్టివ్ పూల్గా ఉంటుంది. ఇక్కడ 2-3 ఉన్నాయి. హెరిటేషన్ పూల్ అనేది ఒకటి ఉంది.
తర్వాత క్వైట్ ఫుల్ ఉంది. క్వైట్ ఫుల్ అయితే నేను చూడడం జరగలేదు, అందుకే అప్పటికే కొంచెం క్వైట్ ఫుల్ స్టార్టింగ్లో ఉన్నది క్వైట్ ఫుల్ అనుకుంటాను. క్వైట్ ఫుల్, తర్వాత ఇరిటేషన్ ఫుల్, తర్వాత యాక్టివ్ ఫుల్, తర్వాత మెడిటేషన్ ఫుల్. ముఖ్యంగా 4 ఫుల్స్ అయితే ఇక్కడ కనపడుతున్నవి. ఈ వాటర్ గార్డెన్స్లో 4 ఫుల్స్ ఉన్నవి. ఒకటేమో క్వైట్ ఫుల్, ప్రశాంతమైన వాటర్ కనిపిస్తుంది నీటిలోకి. తర్వాత ఇరిటేషన్ ఫుల్, తర్వాత యాక్టివ్ ఫుల్, తర్వాత మెడిటేషన్ ఫుల్. ఇదంతా కూడా యాక్టివ్ ఫుల్లే. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా యాక్టివ్ ఫుల్. ఈ యాక్టివ్ ఫుల్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. వాటర్ అలా ప్రవహిస్తూ కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. ఇక సమ్మర్ కాబట్టి ఈవినింగ్ సెషన్లోనే లైటింగ్లో చాలా బాగుంటుంది ఇప్పుడు. చాలామంది మెట్ల ద్వారా అయితే కిందికి దిగుతున్నారు, కానీ నాకు భయం వేసింది, నేనైతే దిగడానికి ప్రయత్నం చేయలేదు. చాలామంది విజిటర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్తో సహా రావడం జరిగింది. ఇదంతా కూడా గార్డెన్, యాక్టివ్ ఫుల్ దాంట్లో ఉన్న గార్డెన్ ఇది. ఈ గార్డెన్లో కాసేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అద్భుతంగా వాటర్ ఫాల్స్ మరియు గ్రీనరీ గార్డెన్ చుట్టూ డౌన్ టౌన్, దాని మధ్యలో ఈ వాటర్ గార్డెన్స్ చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా యాక్టివ్ ఫుల్కు చుట్టుపక్కల ఉన్న గ్రీన్ గార్డెన్. ఇంకా చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా బ్యాక్ సైడ్లో కనబడుతున్నాయి. అన్నిటికీ మధ్యలో కాస్త ప్లేస్ ఉంది. దానికి సైడ్లోనే మౌంటైన్ ఫుల్ అనే మెట్లు కూడా ఉన్నవి. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇది ఇరిటేషన్ ఫుల్, ఇరిటేషన్ ఫుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇది మరో ప్రత్యేకమైన వాటర్ ఏరియా. ఇదైతే ఇరిటేషన్ పూల్. ఇది మరో ప్రత్యేకమైన వాటర్ ఏరియా. ఇక్కడ నీటిలో చిన్న ఫౌంటైన్స్ లేదా బబ్లింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నీటిలోకి గాలి ప్రవేశించడం వల్ల బబుల్స్ ఏర్పడి నీరు కదులుతూ కనిపిస్తుంది. సూర్యరశ్మి నీటిపై పడినప్పుడు ఈ వాటర్ కూడా మూమెంట్ ఇంకా అందంగా కనిపిస్తుంది అంట. ఈ ప్రాంతం కూడా వాటర్ గార్డెన్స్ మొత్తం డిజైన్లో ఒక భాగము. ఇది కూడా ఇట్లా మనకైతే స్ప్రింక్లర్స్ పెట్టి ఇట్లా వచ్చినట్టుగా వాటర్ బబుల్స్ అయితే చాలా బాగుంది. అద్భుతమైన సన్నివేశం ఇది. మీరు ఎప్పుడైనా ఫోర్ట్ వర్త్ డౌన్ టౌన్కి వచ్చినప్పుడు తప్పకుండా
ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్ విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది వాటర్ ఏరియా అంతా కూడా. ఇంకా మనకు చుట్టూ కాంక్రీట్స్ స్ట్రక్చర్, ప్లాంట్స్ మరియు నీరు కలిసి ఒక యూనిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక గార్డెనే కాదు, ఇది ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ మరియు నేచర్ ఇన్స్పైర్డ్ వాటర్ ఎలిమెంట్స్ యొక్క కలయిక. ఇప్పుడు వాటర్ గార్డెన్ చుట్టూ ఉన్న ఫోర్ట్ వర్త్ మనకు డౌన్ టౌన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకవైపు ఏమో మోడర్న్ బిల్డింగ్స్ కనబడతాయి మనకు, మరోవైపు హిస్టారిక్ ఫోర్ట్ వర్త్ అట్మాస్ఫియర్ కూడా కనబడుతుంది. మధ్యలో ఈ బ్యూటిఫుల్ వాటర్ గార్డెన్స్, ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఫోర్ట్ వర్త్ నగరం టెక్సాస్లోని ముఖ్యమైన నగరాలలో ఒకటి. ఇక్కడ మోడర్న్ సిటీ లైఫ్తో పాటు ఓల్డ్ వెస్ట్ హిస్టరీ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ ఫోర్ట్ వర్త్కి వచ్చినప్పుడు డౌన్ టౌన్ ఏరియా ఎక్స్ప్లోర్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ యూట్యూబ్లో ఇది కనుక మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నీటి రిఫ్లెక్షన్స్, స్టెప్స్, వాటర్ ఫాల్స్, ఆర్కిటెక్చర్, డౌన్ టౌన్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో అయితే లైటింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. మేమైతే సాయంత్రమే రావడం జరిగింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్, తర్వాత ఈ బబుల్స్తో ఉన్న వాటర్ గార్డెన్స్, మొత్తము 4 రకాల ఫూల్స్ అయితే ఇక్కడ కనబడుతుంది. యాక్టివ్ ఫూల్ చాలా అద్భుతంగా ఉంది, ఇరిటేషన్ ఫూల్ కూడా చాలా బాగుంది. అందరికీ నమస్కారం.